కమింగ్ బ్యాక్ టు మరి మొన్నంతా అన్ని ఛానల్స్లో ఓదరగొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చేస్తున్నాడు అని. నేను మొన్న మాట్లాడినప్పుడే చెప్పా, వస్తానంటున్నాడు, అపాయింట్మెంట్ అడిగాడు ఈయన. కానీ అపాయింట్మెంట్ ఇవ్వరు నాకున్న సమాచారం మేరకు. నాట్ ఓన్లీ దే ఆర్ బిజీ, మరి 5వ తారీఖు కేసు వచ్చే సమయంలో మరి ఇప్పుడు ఇతనికి అపాయింట్మెంట్లు ఇవ్వటం ఇవేమి జరగని పనులు. గత అతనికి అపాయింట్మెంట్ వచ్చినాయి, కానీ ఇప్పుడు కష్టం, అపాయింట్మెంట్లు రావు అని చెప్పి అనుకున్నట్టే. రాలేదుగా, ఇంకా ఫిక్స్ కూడా కాలేదు. అది కాదనే నేను అనుకుంటున్నా. ఈ పార్లమెంట్ సమావేశాలు అయ్యేదాకా, ఆ తర్వాత అయినా ఇంక ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఈయనకి టైం ఇవ్వటం అసలు మంచిది కాదు. సో కాబట్టి కంఠశోష ఏదో వచ్చి మరి వ్యక్తిగత బెనిఫిట్స్ కోసం మళ్ళీ ఏదో స్పెషల్ స్టాటస్ అది ఇది రైల్వే జోన్ అంటే గుర్తొచ్చింది. మరి మంత్రి గారు ఇవాళ కూడా పత్రికా సమావేశంలో చెప్పారు, నాకు అంత ముందే కూడా చెప్పారు కలిసినప్పుడు. మేము రెడీగా ఉన్నాం, స్థలం ఇవ్వమన్నాం, ఆ స్థలం ఇవ్వట్లేదు కాబట్టి మేము వర్క్ స్టార్ట్ చేయలేకపోతున్నాం. ఆల్రెడీ మాకున్న రైల్వే ఆ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మాకున్న ఆ ప్రాంతం సరిపోదు కాబట్టి వేరే చోట మేము స్థలం అడగడం జరిగింది. దే వర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు గివ్ ద ల్యాండ్. ఆ స్థలం ఎప్పుడు ఇస్తే అప్పుడు మేము పని మొదలు పెట్టగలవారం అని చెప్పి ఆయన వాళ్ళ మీడియా ముఖంగా కూడా చెప్పారు. సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి, మన రాష్ట్రానికి ఈ వ్యక్తి వల్ల జరిగిన డ్యామేజ్ ఎంత. ఊరికే పైకి విభజన సమస్యల కోసం వచ్చాం, రైల్వే జోన్ కోసం వచ్చాం, అంత క్లియర్గా మంత్రి గారు చెప్పిన తర్వాత ఇవాళ ఏదో మరి ఒక 10,150 ఎకరాలు ఒకరికి, 10,050 ఎకరాలు ఒకరికి, అంటే 20,000 చిల్లర ఎకరాలు 2 కంపెనీలకి మరి అలాట్ చేశారు. ఇప్పుడు సోలార్ కంపెనీలైనా అయ్యని అన్ని 24 అంటే మనకు తెలియదు అనుకోండి. బట్ అన్నేసి వేల ఎకరాలు ఇచ్చేస్తూ ఆ రైల్వే జోన్ పెట్టడం కోసం 53 ఎకరాలు 20,000 ఎకరాలు ఇచ్చారు. 53 ఎకరాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఒక మంచి పర్పస్ కోసం ఒక జోన్ అక్కడికి వచ్చిందంటే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, ఎంతో అడ్వాంటేజ్ వస్తుందనే కదా మరి గతం నుంచి మనం పోరాడుతున్నాం. వేల ఎకరాలు తినేశారు కదా బాబు విశాఖపట్నంలో పాలిగాళ్ళు అందరూ కలిసి. 53 ఎకరాలు ఇవ్వలేరా? సో అదేమన్నా కొండలు బదులు కొట్టి ఋషికొండలు నున్నగా చేసి ఇమ్మన్నారా? కాదే, ఏదో కొంచెం మొదటిసారిలో ఆ ప్రాంతాల్లో అడిగారు, ఈజీగా ఇవ్వచ్చు. సరే కొత్త ప్రభుత్వం వచ్చాక మేము ఇస్తాం అనుకోండి, అది వేరే విషయం. కానీ అంటే చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలాయా జగన్మోహన్ అని చెప్పి అడగాలనిపిస్తుంది.